కిర్రాకు కిర్రాకు రాకు వెల్కమ్ టు కిర్రా కామెడీ షో. కిర్రాకు రాకు ఈరోజు శోభనం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది అమ్మా. ఇక ఈరోజు నువ్వు ఏంటి అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అలా అంటున్నా? అంటే మొహం దగ్గరగా చూడడం ఫస్ట్ టైం. ఎప్పుడు అమ్మాయిలని కాళ్ళే చూసి వెళ్ళిపోయేవాడిని. నిజమా? ఈ రోజు మనం నిద్రపోం తెలుసా? ఎందుకు? దోమల మంది పెట్టాను కదా, ఒక్క దోమ కూడా లేదుగా. దోమ కాదు నిన్ను కుట్టేది, నేను ప్రేమతో, నా ప్రేమతో కుడతా. మొదలు పెడదాం రా. నేను ఎప్పుడో మొదలు పెట్టాను తెలుసా? ఏంటి? అదే మిమ్మల్ని ప్రేమించడం. వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు తెలుసా? ఎవరు చూడరు, యూట్యూబ్ వాళ్ళు తప్ప ఇంకెవరు చూడరు దీన్ని. ఒరే సురేష్, ఒరే రమేష్, ఒరే సురేష్, ఒరే రమేష్, ఒరే ఘట్టమనేని సురేష్, ఒరే దగ్గుబాటి రమేష్. అవును, మనం ఇంటి పేర్లు మార్చి చెప్పాలి కదా. అలా మార్చి చెప్తే కేసేస్తారు కదా, ఇలాగే చెప్పుకోవాలి. కూర్చో 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 బయట. అదేంట్రా, రాక ఇంటికి వచ్చిన ఫ్రెండ్ ని బయటకు పంపిస్తారా? అంటే ఈ రోజు నా ఓహో, ఐటమ్ ను బుక్ చేసుకున్నావా? వద్దినా వద్దినా వదినా వదినా. ఒరేయ్, చేసుకోక నీ నల్ల మొహానికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. దాన్ని చేసుకున్నావేంట్రా? క్యారెక్టర్ దాన్ని. ఏం మాట్లాడుతున్నావు? అది నిజంగా క్యారెక్టర్ లేదురా. ఏమండి, నీ ఫ్రెండ్ నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు తెలుసా? నేను చాలా గుణవంతురాలని. పేరుకి మాత్రం గుణవంతురాలు, కానీ పెళ్లికి మందు గర్భవతురాలు తెలుసా? అది ఏమండి, మీ ఫ్రెండ్ రాక వచ్చాడు కదా, ఫస్ట్ టైం మన ఇంటికి వచ్చాడు కదా, వెళ్ళి కాఫీయో బూస్టో తీసుకురండి ప్లీజ్. అది కాదే, వాడు గర్భం. వెళ్ళండి, పాపం ఏమనుకుంటాడు తను. వెళ్ళండి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రండి, ఇల్లంతా మీదే అనుకోండి. మా ఆయన నీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, బాగా తిక్కు ఫ్రెండ్. ఆయన గురించి ఏదైనా చెప్ప చూద్దాం. ఏం చెప్పాలి అంటే, మీ ఆయన బాగా తిక్కు ఫ్రెండ్. ఎంత తిక్కు అంటే, ఆయన నేను కలిసి ఒకే కంచంలో తిని, ఒకే మంచంలో పడుకొని, ఒకే అమ్మాయికి ట్యూషన్ చెప్పాను తెలుసా? అంత మంచి ఫ్రెండ్ వాడు. పెద్ద అమాయకుడు, వాడికి సరిగ్గా పెట్టడం రాదు తెలుసా? ఏంటది? కాఫీ. మీరు కాఫీ పెట్టమని పంపించారుగా, వాడికి రాదు. అయినా సరే ఏదో ట్రై చేస్తుంటాడు విధవా. ఇంకోసారి వాడితో ఎప్పుడు గొడవ పెట్టుకోకండి. ఒకవేళ గొడవ పెట్టుకున్నా వాడిని ఏమనకండి. ఒకవేళ ఏమైనా అన్నా విడాకులు మాత్రం తీసుకోకూడదు. విడాకులు తీసుకున్నా వచ్చేసావా? వచ్చేసా. కాఫీ వస్తావుగా. కొంచెం టేస్ట్. ఏం కలిపావు దీంట్లో? అల్లమా? నా బెల్లం. అదే నా ఇంట్లో బెల్లం. అవునే, ఈ గ్యాప్ లో ఏం మాట్లాడుకున్నారు మీరు? ఆవిడ నేను వదిలేసి నన్ను చేసుకుంటా అంటుందిరా నల్లమ్మ. ఏమండి, మీ ఫ్రెండ్ నా గురించి చాడీలు చెప్తున్నారు తెలుసా? అవునా? వచ్చు, నా బొట్టు మీద ఒట్టు. అమ్మా, ఇంకొకసారి ఇక్కడ కనిపించినావు అనుకో, కారం పెడతా. ఎలా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే స్నేహమేరా జీవితం, స్నేహమేరా. ఆయన ఇక్కడెక్కడ ఉంటాను నువ్వు? ఎలా? ఒరే, ఇప్పుడు
నీకు మ్యాథ్స్ రానప్పుడు నేను మ్యాథ్స్ చెప్పాను, నీకు డాన్స్ రానప్పుడు నేను డాన్స్ చెప్పాను. ఇక్కడ ఏమైనా డౌట్లు వస్తే నేను చెప్తాను రా. రే ఇది మ్యాథ్స్ క్లాస్ డాన్స్ క్లాస్ కాదురా, బయాలజికల్ సైన్స్ క్లాస్. అది కూడా నేను బాగా చెప్తాను రా. ఏమండి పాపం అర్ధరాత్రి అయింది, ఎక్కడికి వెళ్తాడు? ఇదే ఒక రూమ్ లో మూలకుంటాడులేండి కూర్చొని. మీసమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. సరే మూలకెళ్ళి కూర్చో. అక్కడ మూలకెళ్ళినా? మూలకి అటు తిరిగి కూర్చో. అటు తిరిగా వెళ్ళు. వెళ్తా. కోపం ఎక్కువ. దీని మీద కూర్చునేది రే ఉండకురా. మూలకు కాదు కానీ నేను మంచం కింద పడుకోపా. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. అమ్మా మధ్యలో వచ్చి దూరిపోతున్నారు. అరే ప్లీజ్ రా, ఇక్కడే కూర్చుంటాను రా. ఇక్కడ కూర్చోవడం ఏంటిరా, ఎల్లు పక్కనే కూర్చొని నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేరయ్యా, అందుకే నా కన్నులతో లోకం చూరయ్యా. ఏమండి పంపించండి. అరే పక్క ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? సరే అక్కడెక్కడ నుండ్రా. రావే రావే ఓ మధుబాల, రావే ఎక్కడికి వస్తుంది మధుబాల? ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవారా? విశ్వాసం లేని కుక్క పెట్టుకొని పడుకుంటావా? మీరు కూర్చోండి, నేను ఇక్కడ పక్కన కూర్చుంటాను. రాకు. రాను, కూర్చోండి. ఏమండి స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. నీ సెల్లులో నా సిమ్ము. అయ్యో డ్యూయల్ సిమ్? డ్యూయల్ కాదురా రే, ఒక్క సిమ్కే చచ్చిపోతున్నా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? వెళ్ళరా. నువ్వు మారిపోయావురా. స్నేహం కోసం నేను ఎంత చేశానో నువ్వు తెలుసుకోలేకపోతున్నావురా. ఒరే నీకు అర్జెంట్ అయి తుప్పల్లోకి వెళ్తే ఆకులు తెచ్చిచ్చాను రా. పక్కింటి అంకుల్ లేనప్పుడు ఆంటీ దగ్గరికి వెళ్తే డోర్ బయట వెయిట్ చేసిందరా. ఒరే నువ్వు ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? స్నేహాని కన్న మిన్న. నన్ను కరిగిచ్చావురా బాగా. నాకు చోపన మధ్య వద్దు, నువ్వే కావాలరా. ఫ్రెండు ఉండు. ఫ్రెండు ఎక్కడిడు? ఏంటండి మీ మోటు సరస? మరీను మోటు సరసమా? నేనా? అమ్మో కరెంటు పోయింది. ఈ గ్యాప్ లో ఇది మూడు సరసం అంటుంది. వాడేమో వెళ్ళిపోయిండు. అమ్మో పెళ్లి నాకు, శోభనం వాడితోనా? సంగతి ఫోను. హలో. ఒరే ఫ్రెండు, నువ్వు ముస్తఫా, నేను వస్తఫా. ముస్తఫా ఏమండి ఏమండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అదిరే అదిరే కన్నే అదిరే. నీకెవరైనా ఇలా పానకంలో పుడకలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఎందుకు లేరు? అప్పుడు సంజయ్ పార్క్ లో, లుంబిని పార్క్ లో ఉంటుండే. ఎవరితో వెళ్ళావేంటి? నేను మా ఫ్రెండ్ కంబైన్ స్టడీస్ చేస్తాను. బాయ్స్ బాయ్స్ నేను బాయ్స్ గర్ల్స్ సంజీవయ్య పార్క్ తప్పు కాదు.
బట్ అబ్బాయి టూ మచ్ అయిపోయింది అవి. అభి వదిలిపెట్టు, జీవన్ ఇంకా రాము జీవించేశారు మొగుడు పిల్లల్లాగా. అసలు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను పెట్టేస్తారా అని చూసిన. ఇలాంటి బోల్డ్ అంత కిర్రాక్ ఎంటర్టైన్మెంట్ యు నో వేర్ యు గెట్. జస్ట్ సబ్స్క్రైబ్ టు మల్లెమాల టీవీ. భక్తులారా, ఎక్కడో ఆశ్రమంలో ఉండవలసిన వాడు సడన్గా నెట్లోకి వచ్చేసాడేమిటి అనుకుంటున్నారా? నేను సర్వాంతర్యామి, ఎక్కడికైనా వెళ్ళగలను. అందుకే మొన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్ళారు, అక్కడ చితగొట్టి పంపించారు. మీకోసం ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను ఆయన. అది టచ్ బాబా _ నలిపేస్తాడు @kirakku.com. బిడ్డ, మొన్న ఇలాగే ఒకడు కాళ్ళకు ఉంగరం పట్టుకెళ్ళిపోయాడు. ఏమైంది నాన్న, నీకేం పట్టింది? శని బాబా, దరిద్రం పట్టింది బాబా. అంత కరెక్ట్ చెప్పాడు. నీ అడ్రస్ ఇచ్చేళ్ళు పోతాయి. తప్పుగా అర్థం చేసుకోకు. వాళ్ళ అడ్రస్ కి మంత్రించిన యంత్రాన్ని పంపిస్తానంతే. ఓ, ఇలా చాలా మందికి చెప్పావు. ఏ ఊళ్ళోకి వెళ్ళినా నీ పోలికలతో ఉన్న కుర్రాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. నీ వయసు ఇంకా 16 ఏళ్ల వయసేనా? నీ అమ్మ మీద ఒట్టు, ఈ మధ్యనే చాపెక్కా. తుస్సుమనే నా వయసుకు తుస్సుమని పోకుండా కస్సుమనే కుర్రాడితో కళ్యాణం జరిపించావనుకో, నాకు పుట్టపోయే పిల్లలు ఆడుకునే కుక్కకి నీ పేరు పెడతాను. వీడేమిటి ఎల కొరికేసిన బాదుషాలో ఉన్నాడు, వీడేంటి ఇలాగున్నాడు? నువ్వు సెలబ్రిటీ రాకేష్ కదూ? ఇతను చూడటంతోనే సెలబ్రిటీ రాకేష్ గారని మీరు ఎలా గుర్తుపెట్టారు? కాళ్ళు చూడు, భూమి మీద నిలబడి చావట్లేదు. ప్రాబ్లం ఏంటి? నీ దగ్గరికి ఎందుకు వస్తారా? కొల్లు దెబ్బేనా కదా, నీకేం కొల్లు దెబ్బయా? నన్నే వీడు చెయ్యట్టుకున్నాడు వీడు. తాగి హాస్పిటల్ రాకూడదు తెలుసా మీకు? నేను వచ్చిన తర్వాత తెలుసా నీకు? ఇదంతా ఇది కనీసం 100 గ్రాములు ఉంటుందిరా. నా పిల్లం పోయిన దగ్గర నుంచి అసలు కలరింగ్ లేకుండా పోయింది లైఫ్ లో. వాను కనుల దానా నీ విలువ చెప్పుమైనా, గంటకి 10,000. నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా థియేటర్ కొనడానికి రాలేదు. నేను చెప్పేది కూడా సినిమా చూడడానికే. ఏమైంది? ఫస్ట్ టైం ఏంటి అలాగా? జేడి మీద ఉండటం ఐస్ క్రీమ్ తినండి, చల్లబడతారు. చల్లబడితే వేడి ఎక్కడ వెళ్ళిపోవాలి, అదేమైపోవాలి అంటున్నాను.